Welcome to 8th class Maths first chapter, A Square and a Cube. Dear students, ఈ న్యూ బుక్స్లో అంతా కూడా ప్రతి చాప్టర్ వెనకాల ఒక మంచి ఫజిల్ ఇచ్చున్నారు కదా. ఈ 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్ స్క్వేర్ అండ్ క్యూబ్కి సంబంధించిన ఫజిల్ టైంను చూద్దాం. Square pairs. Arrange the numbers 1 to 17 without repetition in a row in a way. The sum of every adjacent pair of numbers should be a square. Can you arrange them in more than one way? If not, can you explain why? సో ఇది ప్రాబ్లం మనకి. సో మనకి ఇక్కడ 1 నుంచి 17 వరకు నెంబర్స్ని రిపీట్ చేయకుండా పక్కపక్కన ఉండే ఏ రెండు నెంబర్స్ని యాడ్ చేసినా అది స్క్వేర్ నెంబర్ అయ్యే విధంగా మనము అరేంజ్ చేయాలి. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్లోనూ వేయచ్చు. కరెక్ట్ ప్రొసీజర్ ఎలా చేయొచ్చో చూద్దాం. ది సమ్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్స్. సో మనకు 17 లాస్ట్ అది కాబట్టి 16 + 17 = 33. So the possible perfect squares less than 33 are 1, 4, 9, 16 and 25. సో వాడు ఎన్ని నెంబర్స్ని అరేంజ్ చేయమంటే లాస్ట్ నెంబర్ని దాని ముందు నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ కన్నా తక్కువగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నిటిని తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 33 లోపల ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ 5 వచ్చాయి. 1, 4, 9, 16 and 25. Now let us list the numbers from 1 to 17 to give these possible squares. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే 1 నుంచి 17 వరకు నెంబర్స్ని తీసుకుంటూ ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 తీసుకుంటున్నాం. 1కి 1 పక్కన పెట్టేస్తాము. 1కి 4 రావాలి అంటే 3 యాడ్ చేయాలి. 9 రావాలంటే 8 యాడ్ చేయాలి. 16 రావాలి అంటే 15 యాడ్ చేయాలి. కానీ 25 రావాలంటే 24 యాడ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 17 కాబట్టి ఇక్కడ 24ని తీసుకోకూడదు. ఇప్పుడు నెంబర్ 2 చూద్దాం. 2 వచ్చి 1 లేదు, తర్వాత 4 లేదు, తర్వాత 9 అనేది వస్తుంది. ఎందుకంటే 2కి 7 యాడ్ చేస్తే 9, 14 యాడ్ చేస్తే 16 వస్తుంది. సో 25 రాదు, ఎందుకంటే 23 మన దగ్గర లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 3ని తీసుకుందాం. సో 3, 4 తీసుకోవచ్చు. సో 1 రాదు, 4 రావాలంటే 1, 9 రావాలంటే 6, 16 రావాలంటే 13. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా నెక్స్ట్ 4ని 5, 6 అప్ టు ఎంతవరకు 16 వచ్చి 16కి ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 16 తర్వాత 25 ఒకటే కాబట్టి 9 ఓన్లీ పాసిబుల్ ది నెంబర్. 17కి కూడా ఒకే ఒక పాసిబుల్ నెంబర్ 8 అన్నమాట. సో ఇలా మనకి 1 నుంచి ఇచ్చిన నెంబర్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న పాసిబుల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి ఏవేవి యాడ్ చేస్తే ఏ ఏ నెంబర్లు వస్తాయి అనేది ఇలా టేబుల్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ని గమనించినామంటే ఓన్లీ 16 and 17 హ్యావ్ ఈచ్ వన్ ఆప్షన్. సో దీస్ నెంబర్స్ మస్ట్ బి ది ఎండ్ నెంబర్స్. సో మనకి ఇచ్చిన ఈ స్ట్రైట్ లైన్లోకి ఎండ్ నెంబర్స్ని మనము ఇక్కడ ఐడెంటిఫై చేసేసినాం. సో ఆ ఎండ్ నెంబర్స్ని మనం ఇక్కడ ఫస్ట్ 16 and 17 కాడ రాసుకుంటాం. 16 ఈ లాస్ట్లో, 17 ఈ లాస్ట్లో. ఇప్పుడు మళ్ళీ మన టేబుల్ని చూసుకుంటూ రావాలి. ఎట్లంటే ఇప్పుడు 16తో స్టార్ట్ చేస్తాము. 16కి మనకి ఇక్కడ పేరు అయిన నెంబర్ 9 కాబట్టి ఆ 9 అక్కడ రాసేస్తాం 16 పక్కన. తర్వాత 9కి ఏ ఏ నెంబర్స్ ఉన్నాయో చూస్తాం. 9కి మనకి 7 and 16, ఆల్రెడీ 16 వచ్చింది కాబట్టి 7 వేస్తాం. తర్వాత 7కి ఏం నెంబర్ వచ్చిందో చూస్తాం. 7కి ఇక్కడ 2, 9. సో 9 ఆల్రెడీ ఉంది కాబట్టి 2 వేస్తాం. తర్వాత 2కి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, 7 and 14. సో 14 వేసేస్తాం. తర్వాత 14కి పాసిబిలిటీస్ 2 and 11. సో 11 పెడతాం. 11కి పాసిబిలిటీస్ ఉండేది 5 and 14. 5 పెడతాం. 5 పాసిబిలిటీస్ 4 and 11, 4. ఇక్కడ అన్నీ 2, 2నే ఉన్నాయి. ఆల్రెడీ ఒక నెంబర్ ముందే మనం సెట్ చేసాం కాబట్టి 2 నెంబర్ని ఈజీగా పెట్టుకుంటాం. సో 5 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 12 వస్తుంది, 12 తర్వాత
12కి వచ్చే పాసిబిలిటీస్ 4 అండ్ 13 కాబట్టి 13 వేస్తాము. 13 పాసిబిలిటీస్ చూస్తే 3 వస్తుంది. 3 దగ్గర మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, 1 అండ్ 16. ఒకవేళ 1 వేస్తే వస్తుందా లేదా ట్రై చేయండి, రాదు. తర్వాత 6 పెడితే వస్తుంది అనమాట. ఆ ట్రై మీరే చేయండి. 1 పెడితే 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది పేరు చేయాలి అట్లా. తర్వాత 6 తర్వాత 10, 15, 1, మళ్ళీ 8, 17. సో ఆల్రెడీ 17 మనం పెట్టేసినాం కాబట్టి సో ఈ విధంగా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే దెర్ ఈజ్ ఓన్లీ అదర్ వ్యాలిడ్ ఆర్డర్ ఈజ్ ద జస్ట్ రివర్సింగ్. మనం ఇందాక 16 లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం, 17 రైట్ సైడ్ పెట్టుకున్నాము. ఇప్పుడు రివర్స్ చేస్తే సేమ్ నెంబర్స్ని రాయడం తప్ప వేరే పాసిబిలిటీ లేదు. సో ఇలా ఈ పజిల్ని మనం పర్ఫెక్ట్గా మంచి రీజనింగ్తో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ పిల్లల్ని 1 to 13 ఇదే మెథడ్లో 1 to 13ని పిల్లలు చేయమని చెప్పి అడుగుదాం. ఇన్ కేస్ పిల్లలు చేయలేకపోతే మనము ఆన్సర్ ఇస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.